హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు ఏంటి వీడియోస్ తీసి ఎన్ని రోజులైంది అనుకుంటున్నారా? కాకపోతే మైండ్ అస్సలు పని చేయలేదన్నమాట. అసలు నేను మీషోలో ఎందుకు జాయిన్ అయ్యానా అనిపించింది నాకైతే. నేనైతే 10 ఆర్డర్స్ దాకా పంపించాను. నాకు పేమెంట్ పడలేదు, ఏం పడలేదు, రిటర్న్ వస్తున్నాయా ఏంటి ఏం అర్థం కాలేదన్నమాట. నాకు 2 ప్రోడక్ట్స్ అయితే రిటర్న్ వచ్చినట్టు మెసేజ్ వచ్చింది. అవైతే నాకు ఇంకా ఇంటికి రాలేదు. అసలు ఏమవుతుంది ఏం అర్థం కాలేదు. అసలు మీషో గురించి పూర్తిగా తెలుసుకోకుండా జాయిన్ అవ్వడం తప్పు చేశానా అనిపించింది. అండ్ ఆర్టీఓ రిటర్న్స్ అయితే నాకు వచ్చాయన్నమాట. కస్టమర్ రిటర్న్ కాదు, ఆర్టీఓ రిటర్న్ అంటే కస్టమర్ అక్కడ అవైలబుల్గా లేనప్పుడు అది మనకి రిటర్న్ వచ్చేస్తుంది. ఆ ఆర్టీఓ రిటర్న్ అయితే వచ్చింది. అండ్ అవైతే నాకు నైట్ ఒక పార్సిల్ అందిందనమాట. ఇంకో పార్సిల్ అయితే అసలు రాలేదు. ఫస్ట్ పేమెంట్ అయితే ఫస్ట్ దానికి ఒకటే పడింది, ఇంకా కొన్నిటికి పడాల్సి ఉందన్నమాట. సరే ఇన్ని రోజులు నేనైతే ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయలేదు, అన్నీ క్యాన్సిల్ చేస్తూనే ఉన్నాను. సరే ఇప్పుడైతే ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను అనమాట. కొన్ని ఆర్డర్స్ అయితే ఇవైతే పంపిస్తున్నాను. అండ్ కొరియర్ బాయ్స్ అన్నోళ్ళు అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట దాని గురించి అయితే. సరే కదా ఇంకా మళ్ళీ కంటిన్యూ చేద్దాము అనేది ఇప్పుడైతే ఆర్డర్స్ అయితే యాక్సెప్ట్ చేశాను. నేను యూట్యూబ్లో వీడియోస్ అస్సలు పోస్ట్ చేయటం లేదు. అండ్ ఆఫ్లైన్ కస్టమర్స్ ఎక్కువ అయిపోయారనమాట, అందుకనైతే పోస్ట్ చేయలేదు. అండ్ దట్టు గాయ్స్, కొరియర్ కవర్స్ అనేది మంచివి యూస్ చేయండి మీషో సెల్లర్స్ ఎవరన్నా ఉంటే కనుక. అండ్ నేనైతే నా ప్రోడక్ట్ అయితే 40 డేస్కి వచ్చింది. అసలు ఎలా వచ్చిందంటే నలిగిపోయి వచ్చింది. నేను ఫస్ట్ యూస్ చేసిన ఈ కవర్ అయితే చాలా బెస్ట్ అనమాట. అసలు నాకు కట్ చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ ఈ కొరియర్ కవర్స్ అయితే వాళ్ళు వేసే ట్రాన్స్పోర్ట్కి అయితే ఊరికే చినిగిపోతుంది అనిపించింది. ఇంకా నేనైతే కాస్ట్లీ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఈ కొరియర్ కవర్లో పెడదాము అని అయితే ఫిక్స్ అయ్యాను. ఇది చాలా హెల్ప్ అయింది నాకైతే. మీరు ఎవరికన్నా హెల్ప్ అవుతుందేమో అని చెప్తున్నాను.